హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ నోన్ వ్లాగ్. ఈరోజు అయితే మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ అయింది కదా గైస్. ఆ కంటెస్టెంట్స్ వాళ్ళ ఓటింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ పొజిషన్లో ఎవరైతే ఉందో చూద్దాం. బిగ్ బాస్ ఓకే గైస్, ఫస్ట్ పొజిషన్లో అయితే అమన్ అయితే ఉన్నాడు. చూసుకోవచ్చు, అమన్ అయితే చాలా అంటే చాలా గేమ్ అయితే చాలా గేమ్ బాగా ఆడుతున్నాడు. మీరు చూడొచ్చు అగ్ని పరీక్షని అయితే అమన్ అయితే టాప్ 1 పొజిషన్ గైస్. ఇప్పుడు టాప్ 2 పొజిషన్లో అయితే రోహిత్ నాయుడు ఉన్నాడు. తిని కూడా స్టార్టింగ్ అభిజిత్ చెప్పే వరకు అయితే అసలు అభిజిత్ చాలా జడ్జెస్ అయితే చాలా అన్నారు ఈయన మరి బాగా ఆడతలేడని. ఇప్పుడైతే కొంచెం పికప్ అయ్యాడు. రోహిత్ నాయుడు అయితే ఇప్పుడు టాప్ 2 పొజిషన్లో ఉన్నాడు. ఓకే గైస్, టాప్ 3 పొజిషన్లో అయితే ఆర్జే చరణ్ ఉన్నాడు. ఆర్జే చరణ్ అయితే అసలు ఫాస్ట్గా ఎంత తొందరగా ఇట్లా డైరెక్ట్ ఎవరితోనైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడైతే చాలా అంటే చాలా జోక్ అయినా ఏదైనా చాలా అంటే చాలా బాగా గేమ్స్ అయినా బాగా ఆడేవాడు స్టార్టింగ్లో. ఇప్పుడైతే కొంచెం డల్ అయినా చెప్పుకోవచ్చు. చూడొచ్చు, ఇప్పుడైతే టాప్ 3 అయితే ఆర్జే చరణ్ అయితే ఉన్నాడు. స్టార్టింగ్లో జడ్జెస్ని చాలా ఎక్స్ప్రెషన్స్తో అయినా జోక్స్తో అయినా చాలా ఇంటరాక్షన్ కూడా తొందరగా అయింది తినకి. గైస్, ఇప్పుడు టాప్ 4 పొజిషన్లో అయితే రాజకుమారి గారు ఉన్నారు. తినదైతే కొంచెం దీని స్టోరీ అయితే కొంచెం చాలా పేద కుటుంబం నుంచి వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన కుటుంబం అయితే. ఇప్పుడైతే తను కూడా ఓటింగ్ అయితే టాప్ 4లో అయితే పడుతుంది. తినకు కూడా ఛాన్స్ అయితే ఉంది బిగ్ బాస్కి వెళ్ళడానికి. అయితే మీరు ఎట్లా ఉంటారు కామెంట్లో చెప్పండి. తినైతే టాప్ 4లో ఉంది ప్రజెంట్ అయితే. తిని కూడా చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఓకే గైస్, టాప్ 5లో అయితే ఝాన్సీ గారు ఉన్నాడు. చాలామంది అయితే ఝాన్సీ గారిని అయితే పల్లవి ప్రశాంత్తో సీజన్ 7 పల్లవి ప్రశాంత్తో అయితే కంపేర్ చేస్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ ఝాన్సీ గారి స్టోరీ అయితే వేరే గైస్. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అయితే ముందు తనకి యూట్యూబ్ ఛానల్తో ఫేమ్తో వచ్చాడు. బట్ ఝాన్సీ గారికి అయితే ఫేమ్ అంతా లేదు, మీరైతే చూసుకోవచ్చు. తనైతే ఫార్మింగ్ కుటుంబం సేమ్ పల్లవి ప్రశాంత్ లెక్కనే కానీ బట్ తనకైతే ఫేమ్ అయితే ఏం లేదు గైస్. టాప్ 5లో ఉంది ఝాన్సీ అయితే.